సాయి పల్లవిపై రష్మిక కుట్ర చేస్తుందా? ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో సాయి పల్లవిని ఎందుకు పక్కకి పెట్టారు? నేషనల్ క్రష్ రష్మిక పేరును ఎందుకు సడన్గా తెరపైకి తెచ్చారు? అసలు హీరోయిన్ల మార్పుకు కారణం ఏమిటి? సుబ్బలక్ష్మి పాత్రకు ఇద్దరిలో ఎవరు న్యాయం చేస్తారు? దీనిపై ఫిలిం నగర్ వర్గాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూద్దాం. భారతీయ సంగీత మహారాణి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ మధురమైన గొంతు, అద్భుతమైన భక్తి భావం, అత్యున్నతమైన సంప్రదాయం. ఇప్పుడు ఈ మహనీయురాలి జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన కంటే కూడా ఇందులో ఎవరు నటిస్తున్నారు అనే అంశమే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తుంది. సాయి పల్లవి, రుక్మిణి వసంత్ వంటి పేర్లు మొదట వినిపించినప్పటికీ ఫైనల్గా నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సాయి పల్లవి గురించి. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర అనగానే ప్రేక్షకుల మదిలో మెదిలే మొదటి పేరు సాయి పల్లవి. ఎందుకంటే ఆమెకున్న న్యాచురల్ పర్ఫార్మర్ ఇమేజ్, పైగా సుబ్బలక్ష్మి గారిలాగే ఎంతో హుందాతనంతో కూడిన ముఖ చిత్రం ఆమెకున్నాయి. అందుకే ఈ బయోపిక్ అనగానే సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సాయి పల్లవిని పక్కన పెట్టి రష్మిక వైపు ఎందుకు మొగ్గు చూపారు? ఇక్కడే పాన్ ఇండియా ఎకనామిక్స్ అనే అంశం తెరపైకి వస్తుంది. యానిమల్ సినిమాతో రష్మికకు బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో బలంగా తీసుకెళ్లాలంటే అక్కడ మంచి గుర్తింపు ఉన్న స్టార్ ఫేస్ అవసరం. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా రష్మిక పేరు చెబితే భారీ మొత్తంలో బిజినెస్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒక క్లాసిక్ బయోపిక్ కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి స్టార్ పవర్ అవసరమని మేకర్స్ నమ్ముతున్నారు. అందుకే బిజినెస్ సమీకరణల్లో భాగంగానే రష్మిక ఎంపిక జరిగిందని తెలుస్తుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి శైలే వేరు. జెర్సీలో నానిని, షాహిద్ కపూర్ను మనం ఎప్పుడు చూడని కోణంలో చూపించిన ప్రతిభ ఆయనది. రష్మికను ఇప్పటి వరకు శ్రీవల్లి లాంటి మాస్ పాత్రల్లోనే చూసాం. కానీ ఆమెలో ఒక గంభీరమైన క్లాసికల్ నటిని బయటకు తీస్తే వచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందంటూ మేకర్స్ భావిస్తున్నారు. ఒకవైపు కాక్టైల్ 2 వంటి మోడర్న్ పాత్రలు, మరోవైపు ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గ్లామరస్ పాత్రలతో తన నటనకు మరింత పదును పెట్టాలని రష్మిక యోచిస్తుంది. ఇక్కడ సాయి పల్లవికి అవకాశం దక్కలేదని, ఆమెను తొక్కేశారని ఒక రూమర్ నడుస్తుంది. అయితే దీనిపై అటు పల్లవి, ఇటు రష్మిక సినీ టీం కూడా రెస్పాండ్ కాలేదు. ఏది ఏమైనా సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు, అదొక భారీ వ్యాపారం కూడా. బయోపిక్ అనగానే అద్భుతమైన నటనతో పాటు సినిమాకు వచ్చే కలెక్షన్లు కూడా ముఖ్యం. పైగా రష్మిక చేసిన లుక్ టెస్ట్ కూడా ఆమెపై మేకర్స్కు నమ్మకాన్ని పెంచింది. మొత్తానికి రష్మిక మందన ఈ ప్రాజెక్ట్లో చేరడం అనేది ఒక బోల్డ్ డెసిషన్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తనలను, వారి అభినయాన్ని రష్మిక తన హావభావాలతో ఎంతవరకు ప్రతిబింబించగలదో చూడాలి. ఏది ఏమైనా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ వెండితెరపై ఒక అద్భుత కావ్యంగా నిలవాలని, ఈ పాత్రకు ఎంపికైన నటి అత్యుత్తమ నటనను కనబరచాలని కోరుకుందాం.
ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? సాయి పల్లవికి బదులుగా రష్మికను తీసుకోవడం సరైన నిర్ణయమేనా? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి.